తగ్ లైఫ్ మూవీ సినిమా చూసినాము. అట్టర్ ఫ్లాప్కి అమ్మ మొగుడు అంటే మేము ఎంతో ఓపుతో వచ్చాము. ఎందుకంటే ఒక మణిరత్నం గారు డైరెక్షన్లో వచ్చిందంటే ఒక సినిమా కథ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. మణిరత్నం గారి పెన్లో ఇంకైపోయింది బస్సు. అలాంటి కథ ఒక సినిమా అసలు అసలు సినిమా కూడా అసలు ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చాము మేము. మణిరత్నం గారి సినిమా అంటే ఒక మన కమల్ హాసన్ గారు, శంభు గారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఎందుకంటే పబ్లిక్ ఏమైపోయిందంటే ఒక సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్గా వస్తారు. ఇప్పుడు పెట్టుకున్న అమౌంట్ తగ్గట్టు ఒక దాని తగ్గట్టు మనం ఒక చూసిన దానికి ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి. ఆ ఎంజాయ్మెంట్ అంటే లేకుండా డిసప్పాయింట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ, శంభు గారి యాక్టింగ్ కానీ, త్రిష గారి యాక్టింగ్ కానీ బాగా చేసారు ఇక్కడ. కానీ లాస్ట్ వరకు మూమెంట్ దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే ఒక మంచి సినిమా అని ఒక మణిరత్నం గారు మంచి సినిమా ఇస్తారని ఎంతో ఆశతో వచ్చారు. కానీ ఆ ఆశ మొత్తం నిరాశ చేసేసారు డైరెక్టర్ గారు. ఎందుకంటే మళ్ళీ మీరు నెక్స్ట్ టైం తీయండి మణిరత్నం గారు, ఇంకా మంచిగా తీయండి. ఒక స్టోరీ తీసుకున్నా కూడా ఎంత పెద్ద యాక్టర్స్ తోటి తీసినప్పుడు ఒక కమల్ హాసన్ గారు, శంభు గారు అంటే ఒక ఏ రేంజ్లో ఉన్న సినిమా ఒక ఆ రేంజ్ దగ్గర తీయండి మీరు. ఎందుకంటే మీరు మణిరత్నం అంటే ఒక మీ పేరే కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఆ పేరు తగ్గట్టు తీయండి. ఫస్ట్ హాఫ్ మణిరత్నం తీసాడు, సెకండ్ హాఫ్ ఇండియన్ దాత్ తీసాడు. ఇండియన్ దాత్ తీసినట్టు ఉంది. ఒకటి చెప్పాలి, మెయిన్ కమల్ హాసన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ ఏజ్లో కూడా ఆయన ఎంత మంచి యాక్టింగ్ చేసిన ఫైట్స్ అంటే ముందుగా గ్రేట్. ఇక్కడ శంభు గారు యాక్టింగ్ తీసుకున్న మన్మధుడు అలాంటి సినిమా, అలాంటి సినిమా అంటే అలాంటి మంచి స్టారు. ఆయన కూడా మంచి యాక్టర్. ఇంట్లో కూడా విలన్ క్యారెక్టర్ కానీ ఒక హీరో క్యారెక్టర్ కానీ చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా తగ్గకుండా. ఇక్కడ నాసర్ గారు కూడా బాగా చేసిండు. మన త్రిష యాక్టింగ్ కూడా బాగా చేసింది. అసలు ఈ సినిమాలో త్రిష ఎందుకు పెట్టరు కూడా తెలియదు, వస్తుంది పోతుంది, ఆమె అంతకు మించింది ఏం లేదు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ తెలియదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఆమె యాక్టింగ్ ప్రకారం బాగుంది. కానీ సినిమా ప్రకారం చూసుకుంటే మాత్రం ఇష్టం చెప్పలేం, ఫట్ అని చెప్పలేం. వన్ టైం చూసుకోవచ్చు. మేము చెప్పండి చెల్లె అన్న అనుబంధం ఒక సెంటిమెంట్ పెట్టిరు. అదొక్కటి బాగా అనిపించింది నాకు లాస్ట్ మూమెంట్లో. అది అంత మించింది ఇంకేం లేదు సినిమాలో. ఇంకా బాగా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మణిరత్నం గారి పెన్లో ఇంకైపోయింది బస్సు. దయచేసి ఆయన ఒక 4-5 years రెస్ట్ తీసుకుని మళ్ళీ ఏదన్నా కొంచెం బాగా రాసుకుంటే ఏమన్నా హిట్ అవుద్ది. లేదు ఇలాగే తీస్తాను పూర్వకాలం కదిలెట్టుకొస్తానంటే అవి బాంబులు పేలవయి. పేలన బాంబు ఒత్తు పొడుగు. మ్యూజిక్ కానీ స్టోరీ కానీ వరస్ట్. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలా. మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది ఇండస్ట్రీ. బ్లాక్ బస్టర్ 1000 కోట్లు కూడా చాలా రోజులు అయిందని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. కమల్ హాసన్ గారు కానీ, శంభు గారు కానీ, త్రిష కానీ యాక్టింగ్ పరంగా ఓకే. యాక్టింగ్ గురించి ఎవరు పేరు పెట్టరు. మెయిన్ కథలో దమ్ము ఉండాలి. ఇది తాలింపు లేని పులిహోర లాంటిది. మణిరత్నం గారి పెన్లో ఇంక అయిపోయింది. దయచేసి ఆయన ఇంకు ఎక్కించుకుని వచ్చి ఏమన్నా తీస్తే బాగుంటుంది. లేదు నేను ఇంకా ఇంకి లేని పెన్నుతోనే రాస్తాను అంటే మాత్రం దయచేసి మానేయమని చెప్తా. నేను తెలుగుని నాకే నచ్చలేదంటే మన తెలుగులో ఎవరికి నచ్చదు. అట్టర్ ఫ్లాప్కి అమ్మ మొగుడు మర్చిపోయా. దీని బదులు భారతీయుడు 2 ఇంకొక 10 సార్లు చూడొచ్చు బస్సు ఫ్రీగా.